హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ శ్రవంతి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే బాయ్ ఆర్ గర్ల్ సిమ్టమ్స్ నేను చెప్పాలనుకుంటున్నాను. అందరికీ ప్రతి ఒక్క లేడీకి ఉంటుంది కదండి, ప్రెగ్నెంట్ లేడీకి ఎవరు పుడతారు అని తెలుసుకోవాలని అనుకుంటారు. సో నేను కూడా ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు అలాగే అనుకునేదాన్ని అండి, ఎవరు పుడతారు ఏంటి అని చెప్పేసి. చాలా వీడియోస్ కూడా చూసేదాన్ని, బాయ్ అంటే ఎలా ఉంటుంది, గర్ల్ ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి. అలా చూస్తూనే నాకు నా సిమ్టమ్స్ బట్టి నాకు బాయే పుడతాడని నేను ఖచ్చితంగా అనుకునేదాన్ని. అలాగే నాకు బాయే పుట్టాడు ఆ సిమ్టమ్స్ బట్టి. సో ఆ సిమ్టమ్స్ ఏంటంటే నేను చెప్తాను ఇప్పుడు. అలా అని అందరికీ ఒకేలా ఉంటుందని నేను చెప్పను, ఒక్కొక్కరికి ఒక్కోలా ఉండొచ్చు. బట్ నా ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. మార్నింగ్ సిక్నెస్ అయితే నాకు చాలా ఎక్కువగా ఉండేదండి. ప్రతిరోజు అంటే 5th మంత్ వరకు నాకు మార్నింగ్ సిక్నెస్ అయితే ఉండేది. ఆ నెక్స్ట్ వామిటింగ్స్ అయితే ఎక్కువగా ఏం లేవండి. వామిటింగ్స్ లేకపోతే గర్ల్ అంటారు, ఎక్కువగా వామిటింగ్స్ ఉంటే బాయ్ అంటారు. బట్ నాకు వామిటింగ్స్ అయితే ఏం లేవు. సో అంతేనండి. ఇంకా సిమ్టమ్స్ ఏమిటంటే నా ఎక్స్పీరియన్స్ అయితే ఇదేని, నాకు తెలిసినవే నేను చెప్పాను. నా ఎక్స్పీరియన్స్లో నా ప్రెగ్నెన్సీ టైంలో నాకున్నవే. సో ఇప్పుడు ఈ సిమ్టమ్స్ గురించి అయితే చెప్తాను. నాకైతే 5 సిమ్టమ్స్ అయితే నేను అనుకున్నాను. అవి ఏంటంటే, ఫస్ట్ సిమ్టమ్ బేబీ హార్ట్ బీట్ అండి. బేబీ హార్ట్ బీట్ 150 అబోవ్ ఉంటే గర్ల్ అంటారు, 150 బిలో ఉంటే బాయ్ అంటారు. సో నాకైతే ఫస్ట్ స్కాన్లో అయితే 183 ఉండేది హార్ట్ బీటు. అది దాన్ని క్యాలిక్యులేట్ చేయరు, కానీ దాని తర్వాత నుంచి ఎన్టీ స్కాన్, యూఎస్ స్కాన్ ఉంటాయి కదా, ఆ స్కాన్స్ బట్టి. అండ్ ఏంటంటే ఇంకా బేబీ మూమెంట్స్ అండి. బేబీ మూమెంట్స్ రైట్ సైడ్ ఉంటే బాయ్ అంటారు, లెఫ్ట్ సైడ్ ఉంటే గర్ల్ అంటారు. నాకైతే రైట్ ఆర్ లెఫ్ట్ రెండు వైపులో ఉండేది, బట్ ఎక్కువ రైట్ సైడే నాకు అనిపించింది. అది కూడా 7th మంత్ నుంచి నాకు ఎక్కువ రైట్ సైడే కదులుతూ ఉండేవాడు. సో అప్పుడైతే నేను ఇంకా బాయ్ అని అనుకున్నాను, ఈ సిమ్టమ్ బట్టి అయితే కూడా. అందరికీ ఇలా ఉంటుందని అనను, బట్ కొంతమందికైనా ఇలా ఉంటుంది కదా, సో వాళ్ళకి అంటే తెలుసుకుంటారు కదా అని చెప్తున్నాను అంతే. కానీ ఇంకా నెక్స్ట్ ఏంటంటే క్రేవింగ్స్ అండి. క్రేవింగ్స్ అంటూ స్వీట్ క్రేవింగ్ ఉంటే ఎక్కువగా గర్ల్ అంటారు, స్పైసీ ఫుడ్స్ ఏవైనా అంటే అది బాయ్కి సిమ్టమ్ అండి. నేనైతే ఎక్కువగా స్పైసీ ఫుడ్సే తినేదాన్ని, స్వీట్స్ కూడా తినేదాన్ని, కానీ ఎక్కువ అయితే స్పైసీ ఫుడ్సే తినేదాన్ని. సో ఇది కూడా ఒక సిమ్టమేనండి బాయ్కి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇట్లా ఈ స్కాన్స్ అన్నీ ఉంటాయి కదా, ఈ అన్ని స్కాన్లో కూడా నాకు 150 బిలోనే ఉండేదండి. అందుకే నేను బాయ్ అని కూడా అనుకునేదాన్ని ఈ సిమ్టమ్ బట్టి కూడా. తర్వాత ఏంటంటే ప్రెజెంట్ పొజిషన్ వచ్చేసి యాంటీరియర్ ఉంటే గర్ల్ అంటారు, పోస్టీరియర్ ఉంటే బాయ్ అంటారు. నాకైతే ప్రతి స్కాన్లో కూడా పోస్టీరియరే ఉండేదండి బాయ్కి అయితే. సో ఇది కూడా నేను ఒక విధంగా బాయ్ అనే అనుకునేదాన్ని. అండ్ ఇంకా ఇవి ఫ్రూట్స్ వచ్చేసి నేను నాకు ఎక్కువగా పులుపుగా ఉండే ఫ్రూట్సే తినేదాన్ని. అలా ఉంటే బాయ్ అంటారని నేను చెప్పను, బట్ నేనైతే ఎక్కువగా అవే తినేదాన్ని. నాకు ఎందుకో అవే తినాలనిపించేది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రేప్స్, ఇట్లా ఇవే తినేదాన్ని ఎక్కువగా. నెక్స్ట్ ఏంటంటే మార్నింగ్ సిక్నెస్ అండి. మార్నింగ్ సిక్నెస్ ఎక్కువగా ఉంటే బాయ్ అంటారు, లేకపోతే గర్ల్ అంటారు. నాకైతే మార్నింగ్ సిక్నెస్ ఎక్కువగా కోసం అయితే నేనేం చెప్పట్లేదు, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. అందరికీ ఇట్లా ఉంటుందని నేనేం చెప్పను, కానీ ఒకరిద్దరికైనా ఇలా ఉంటుంది కదా సేమ్ నాకున్న మూమెంట్స్.